హాయ్ అండి. మధ్యాహ్నం చపాతీ పిండి కలిపాను కదండీ! అందులోకైతే ఆలు కర్రీ చేద్దామంటే నిన్న కూడా అదే అయిపోయిందనేసి చికెన్ కర్రీ చేయమన్నారండి. అలాగనేసి ఒక కేజీ ఉంటుందండి చికెను తెప్పించాను. కేజీ చికెన్ తెప్పించేసి అయితే కర్రీ చేద్దామనేసి కర్రీ చేస్తున్నానండి. ఆలు కన్నా చికెన్ కర్రీ తొందరగా అయిపోద్దండి. ఆలులైతే ఉడకపెట్టాలి, ఇవన్నీ చేయాలి ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు ఎందుకు ప్రాసెస్ అని అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా రోజులైందండి చికెన్ కర్రీ చపాతీ తిని. గుర్రం గుడ్డిదైనా దానాకు లోటు ఉండదు అంటారు కదండీ! గుర్రం గుడ్డిదైనా మరి దానికి ఫుడ్ అనేది పెట్టాలి కదండీ! అలాగన్నట్లు మనం ఏ పని చేసినా చేయకపోయినా మనకి టైం అయ్యేసరికి వేళ అయ్యేసరికి ఫుడ్ అనేది కూర్చుకుంటాం కదండీ! అలాగే నేను ఈరోజైతే చికెన్ కర్రీకి అయితే పచ్చి మసాలా చేద్దామనేసి అనుకుంటున్నానండి. మసాలా పొడులు గట్ట ఎక్కువ యూజ్ చేయను. అల్లము, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తానండి. పేస్ట్ చేసి అందులో వేసేస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్. చికెన్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి, నీచు వాసన లేకుండా. చూడండి, ఇంకో 10 నిమిషాల పాటు వేపుదాము. మూత పెట్టేస్తాను. ఈలోపు అయితే మసాలా అయితే మిక్సీ పెట్టేస్తానండి. చపాతీలో గ్రేవీలాగా ఉండాలి కనుక కొంచెం అల్లము, ఉల్లిపాయలు అన్నీ కలిపి కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నానండి. మిక్సీ సైడ్ పెట్టేసాను పేస్ట్. ఈలోపు అయితే మధ్యాహ్నం కలుపుకున్నాం కదా చపాతీ పిండి, అదైతే చపాతీలు చేసేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా వచ్చింది పిండి అనేది. చపాతీలు కూడా చాలా బాగా వస్తాయండి. చూపిస్తాను చూడండి ఎలాగ వస్తున్నాయి అనేది. చాలామంది చపాతీ కాల్చేటప్పుడు ఆయిల్ వేసుకుంటారు కదండి పెనం మీద. నేనైతే ఆయిల్ వేయనండి. చపాతీ పైన నెయ్యి లైట్గా రాస్తానండి. నెయ్యి వేసి కాలుస్తాను. ఎక్కువ శాతం ఆయిల్ అయితే వాడనండి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చపాతీ కూడా స్మూత్గా వస్తుందండి. చూడండి అలా మనం పిండి కలిపినప్పుడు ఆయిల్ వేస్తాం కదండి, అందుకే నేనైతే ఆయిల్ వేయనండి. నెయ్యి అప్లై చేస్తానండి. అలాగే ఈలోపు చికెన్ అయిపోయింది. మసాలా పేస్ట్ అయితే వేసేసి కలిపిసుకుంటున్నానండి. ఫ్లేవర్ అయితే సూపర్ వచ్చిందండి. చికెన్ ఫ్లేవర్ వేగుతున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎంత బాగా వేగిందో. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుందండి. కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. లైట్గా ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. చపాతీలు వేసి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. పూరిలా పొంగుతున్నాయి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా బాగా పొంగుతున్నాయండి. ఇలా పొంగుతాయండి. ముందుగా నానపెట్టేసుకుంటే నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తానండి. ఈలోపు అయితే చికెన్ కర్రీ కూడా ఉడికిపోయిందండి. కొత్తిమీర చల్లుకొని అయితే దించేసుకోవడమేనండి. చికెన్ కూర అయితే ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసేసి సైడ్ పెట్టేశానండి. ఈలోపు అయితే మా ఆయన గారికి బాక్స్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు బాక్స్ ఎందుకు కడుతున్నానంటే అతను వచ్చేసరికి 10:30, 11 అయిపోతుందండి. అప్పుడు ఫుడ్ తింటే అతనికి డైజెషన్ అవ్వట్లేదు అనేసి తొందరగా అయితే టిఫిన్ చేసి పంపించమన్నారండి షాప్కి. అందుకే 3 చపాతీలను చికెన్ కర్రీ అయితే బాక్స్ పెట్టేస్తున్నానండి. 3 చపాతీలు తినరు కానీ ఎందుకైనా మంచిదని ఒకటి ఎక్స్ట్రా పెట్టానండి. అలాగే చూడండి సాఫ్ట్గా వచ్చే చపాతీలు చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. అలాగే మా అత్తగారికి అయితే 2 చపాతీలు కొంచెం కర్రీ వేసి ఇచ్చేసానండి. నిమ్మకాయను ఉల్లిపాయ ముక్కలు కోసి బాక్స్లో పెట్టేసి క్యారేజ్ అయితే కట్టేసానండి. షాప్కి అయితే పంపించేసానండి. అతను తినేసి ఏ టైంకి వచ్చినా పర్వాలేదండి. అతనికైతే ఫుడ్ డైజెషన్ అనేది ప్రాబ్లం ఉందనేసి తొందరగా అయితే పెట్టేశానండి. పిల్లలతో అయితే క్యారేజ్ పంపించేస్తున్నానండి. ఈలోపు నేను కూడా 2 చపాతీలు వేసుకొని అయితే తినేస్తున్నానండి. నేను తినేసిన తర్వాత పిల్లలకి చపాతీ రైస్ అయితే రైస్ ఏదంటే అది చేస్తానండి. ఓకే, బాయ్ అండి అయితే అందరికీ.